కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రధానంగా ఉన్నటువంటి పిఠాపురం, భీమవరం, కాకినాడ అసెంబ్లీ సెగ్మెంట్లలో అధికార పార్టీ సుమారు 100 కోట్ల నుండి 150 కోట్ల వరకు ఖర్చు చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అప్రమత్తం చేశారు. ఎందుకు ఇంతగా టార్గెట్ ఎందుకు చేస్తుంది ఈ పిఠాపురం కానివ్వండి, కాకినాడ కానివ్వండి, భీమవరం కానివ్వండి? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఏడాది నుంచి అదే పదే పదే చెప్తున్నటువంటి మాట ఏంటి? వైనాట్ 175, మాకు 175కి 175 ఎందుకు రావు, 25కి 25 ఎంపీలు ఎందుకు రావు, మాకు కావాలి వైనాట్ 175 అని అంటున్నాడు. దీంట్లో ప్రధానమైనటువంటి టార్గెట్ ఎవరు? ప్రధానంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఎక్కడైతే అక్కడ ఓడిస్తాం అనేటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు కదా, మిథున్ రెడ్డిని బాధ్యతలు అప్పు చెప్పాడు. మిథున్ రెడ్డి అయిన బాధ్యతలను చాలా మందికి బాధ్యతలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఓడించే బాధ్యతలు రేపు పొద్దున ముద్రగడ పద్మనాభం తీసుకుంటాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీసుకుంటాడు, అందరూ తీసుకుంటారు. ఎందుకోసమనంటే వీడు 2 చోట్ల ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఇమేజ్ మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడిపోయాడు అనుకో, ఇక రాజకీయ జీవితం అనేటువంటి పవన్ కళ్యాణ్ అంతటితో అంతరించిపోతుంది. ఇంతవరకు నేను గ్యారెంటీ చెప్తానండి. నేను 25 సంవత్సరాలు రాజకీయాలు చేస్తాను, నేను ఇంకొక తరానికి సంబంధించిన రాజకీయాలు చేసేవాడిని, ఇలాంటివన్నీ కబుర్లు ఎవరు వినరండి భవిష్యత్తులో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రాజకీయాల్లో తాత్కాలికమైనటువంటి లక్ష్యాలు ఫలితాలు కావాలి, దీర్ఘకాలికమైనటువంటి ఫలితాలు కూడా కావాలి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి కానీ లోక్సభలోకి కానీ వచ్చే ఎన్నికల్లో అడుగు పెట్టలేదు అని అంటే పవన్ కళ్యాణ్ రాజకీయం ముగిసిపోయినట్లు, ఆయన రాజకీయ జీవితం. ఇది గుర్తుపెట్టు. ఇందుకే మరి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడు. ఏం టార్గెట్ చేస్తే ఎలా ఓడిస్తారండి? అసలు పవన్ కళ్యాణ్ ఎలా ఓడిపోతాడండి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, నేను 1,00,000 ఓట్లతో గెలుస్తాను, అసలు ప్రకటించడమే తరువు అయ్యి అని. ఇప్పుడు ఏం పవన్ కళ్యాణ్ గొప్పడా, పైనుంచి దిగొచ్చాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎవరంటే 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ అని మన దగ్గర ఉన్నటువంటి లైవ్ ఎగ్జాంపుల్. మరి ఇప్పుడు గెలుస్తారా లేదా అనేటువంటిది గెలిచిన తర్వాతే చెప్పగలం, గ్యారంటీ చెప్పలేము. ఎందుకోసమనంటే ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1000 కోట్లేదు సార్, ఎన్ని కోట్లైనా పెడతారు. వాళ్ళు ఓడించడం రాజకీయ ప్రత్యర్థులు, వాళ్ళ టార్గెట్ అది. ఎంతమందినైనా రంగంలోకి దించుతారు. అది తప్ప రైటా? లేకపోతే ఇక్కడ మెయిన్ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి, ఒకళ్ళు పవన్ కళ్యాణ్, 2 చంద్రబాబు నాయుడు, 3 నారా లోకేష్, అదేవిధంగా 4 బాలకృష్ణ. ఈ 4 నియోజకవర్గాల్లో 4ని ఓడించడానికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా నియోజకవర్గాలకన్నిటికీ భిన్నంగా పక్కా ప్రణాళికతో వాళ్ళు రంగంలోకి దిగుతున్నారు. ఎదుర్కోవటమే తప్పదు. ఎదుర్కోవటం అనేది అయ్యో వాడు 100 కోట్లు పెడుతున్నారు, 1000 కోట్లు పెడుతున్నారు, వాళ్ళని తీసుకొచ్చినా ఏం తీసుకొస్తారు రాజకీయ ప్రత్యర్థులు? లేదయ్యా నువ్వు గెలిచి వచ్చి మమ్మల్ని తిడతా ఉండు, మేము పడతా ఉంటామని వాళ్ళు చెప్తారా? ఏం చెప్పరు. కాబట్టి గెలుస్తారా లేదనేది చూడాలి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఒకటే గమనించండి, 100 కోట్ల గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు కదా, నారా లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని మహిళలను పెట్టి ఓడించాలనుకుంటున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. కావాలనే 2 మహిళల్ని రంగంలో దించారు అనేటువంటిది నేను అబ్జర్వ్ చేసినటువంటి అంశం. మీకేమి పెద్ద పెద్ద యోధాను టక్కర్లేదు, వీళ్ళ మా మహిళలతో కూడా నేను ఓడించగలనని పొద్దున జగన్మోహన్ రెడ్డి ఒక సందేశం ఇవ్వాలనుకుంటాడు. మరి నేను సక్సెస్ అవుతాడో లేదో నాకు తెలియదు. ఇక్కడ ఒక అంశం అండి, రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే అభ్యర్థిని బట్టి లేకపోతే ఇంకో దాన్ని బట్టి అవకాశాలు ఉండవు. సామాజిక సమీకరణలో చాలా కీలకమైనటువంటి అంశం. ఒకటి, 2కి సంబంధించినటువంటి విషయాల్లో వంగా గీత, పవన్ కళ్యాణ్ లోకల్, నాన్ లోకల్. పవన్ కళ్యాణ్ స్టార్ సినిమా యాక్టర్, మంచి ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు. వంగా గీత మంచి పొలిటీషియన్, 2 సార్లు ప్రజాప్రతినిధిగా గెలిచారు. అదే విధంగా ఈయన కాపు, ఆవిడ కాపు. అదే విధంగా ఉన్నటువంటి దాంట్లో కాపులు చెరుసగం జిల్లారు అనుకోండి. ఎస్సీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అత్యధికంగా ఉన్నారు. అక్కడ ఉండేటువంటి 95,000 మంది బీసీలు ఎవరి వైపు ఉంటారు అంటే అక్కడ ఉండేటువంటి బీసీ కాపులు, అదే విధంగా ఓసీ కాపుల మధ్య వైరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో బీసీ కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి పరిస్థితులు ఉన్నాయని నాకు ఉన్నటువంటి ఒక సమాచారం. అదే విధంగా అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓడిపోవటం అంటూ జరిగితే అది జగన్మోహన్ రెడ్డి వల్ల, ముద్రగడ్డ పద్మనాభం వల్ల,
కాదు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వర్మ వల్ల ఓడిపోయేదానికి అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు వరకు Yes. ఉన్నటువంటి సమాచారం. ఆయన చెప్తున్నాడు కదా, బంగారు పల్లెంలో మిమ్మల్ని గెలిపించి అప్పు చెప్తానని. ఆ బంగారు పల్లెంలో గెలిపించి అప్పు చెప్తాడా లేకపోతే ఓడించేమన్నా చేస్తాడా అనేటువంటిది తెలియదు. కాబట్టి Yes. కృష్ణాంజనేయులు